ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సార్ మాకు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సాల్మన్ గారు ఈ వీడియోలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మీలాంటి వెల్త్ ఎక్స్పర్ట్స్, వెల్త్ మేనేజర్లు ఎవరైనా ఏం చెప్తారంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి, లాంగ్ టర్మ్ గురించి చెప్తుంటారు. అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్ చేసి అలా మర్చిపోండి. ఎండ్ ఆఫ్ ది డే అది మీకు పెద్ద మొత్తంలో కార్పస్ వస్తుంది, మీ సంపద, మీ వెల్త్ గ్రో అవుతుందని చెప్తుంటారు. సరే, ఇప్పుడు ఆ లెక్కనే చూస్తే 2014-15 నుంచి 2025-26కి ఒక 10-11 సంవత్సరాలు అయింది కదా. సో ఇప్పుడు 2015-16లో అప్పట్లో నేను ఒక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, ఒక 10 ఇయర్స్ పాటు నా ఇన్వెస్ట్మెంట్ని పార్క్ చేసి హోల్డ్ చేసి పెడితే నాకు 2025-26 నాటికి పెద్ద ఎత్తున వెల్త్ క్రియేషన్ జరిగే అవకాశం ఉందని ఓ 10 ఇయర్స్ 11 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో అటువంటి వాళ్ళందరికీ నిజంగా 2025-26లో రిటర్న్స్ వచ్చాయా? వాళ్ళందరికీ వెల్త్ క్రియేషన్ జరిగిందా? ఈ 10-11 ఇయర్స్లో నిజంగా అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎంతవరకు వర్కౌట్ అయింది అసలు? విష్ణు గారు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు అడిగిన ఉద్దేశంలో 2024 నుంచి ఇప్పటివరకు మార్కెట్స్ పెరగలేదు కాబట్టి, పైగా 86,000 వెళ్ళిన సెన్సెక్స్ ఇప్పుడు 77,000 ఉంది కాబట్టి 10,000 పాయింట్స్ వెనక్కి వచ్చారు కాబట్టి, మీ ఉద్దేశంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో వెల్త్ జనరేట్ కాలేదన్నది మీ ఉద్దేశమా, లేకపోతే తగ్గిందన్నది ఉద్దేశమా? తగ్గి ఉంటుంది, నాకు తెలిసి తగ్గిపోయి ఉంటుంది కదా. అయితే ఇక్కడ మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈక్విటీస్ ఆర్ నాట్ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ థింగ్, ఈక్విటీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఇది డిస్క్లైమర్. అంటే వచ్చిన డబ్బు తగ్గకూడదని లేదు, ఖచ్చితంగా పెరగాలని లేదు. ఫస్ట్ థింగ్. రెండవది ఏమిటంటే, మన మార్కెట్స్ అని చెప్పేది ఏమిటంటే, ఒక వ్యక్తి మన మాట విని ఒక పెన్నీ స్టాక్ కొనుక్కున్నారు, 10 ఏళ్ళ తర్వాత కోట్లు వస్తాయి, 50 లక్షలు వస్తాయి అంటే అది పిచ్ అజంప్షన్, అది అబద్ధం. లేదు, పెన్నీ స్టాక్ కాదు, ఈరోజు అది మంచి స్టాక్ అంటే ఈరోజు టాప్ 100లో ఉంది, లేదంటే నిఫ్టీ 250లో ఉంది, లేదా నిఫ్టీ 500. మన మార్కెట్స్ అని చెప్పేది సెన్సెక్స్, నిఫ్టీ 100, నిఫ్టీ 250, నిఫ్టీ 500. నిఫ్టీ 500లోనే ఉంది ఆ స్టాక్. సపోజ్ 12 ఏళ్ళ తర్వాత ఆ స్టాకు జీరో అవ్వకూడదని ఏం లేదు, అది అర్థం చేసుకోండి. జీరో అవ్వచ్చు, లేదా ఆ స్టాకు 10 ఏళ్ళ తర్వాత కూడా పెరగకుండా అక్కడే ఉండొచ్చు, లేదా 70-80% ఎరోడ్ కూడా అవ్వచ్చు. సో నేను మార్కెట్స్ అని చెప్పేది ఏమిటి? మన మార్కెట్స్ అని చెప్పేది కేవలం నిఫ్టీ 500 అంటే గంపగుత్తగా 500 కంపెనీ స్టాక్స్ని, నిఫ్టీ 250 లేదా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే వీటిని మార్కెట్స్. ఇవి తీసుకుంటే విష్ణు గారు, లాస్ట్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ చూసుకుంటే, ఈ సెన్సెక్స్ తీసుకున్న, నిఫ్టీ తీసుకున్న, నిఫ్టీ 2 మిడ్ క్యాప్ ఇండెక్స్ తీసుకున్న, నిఫ్టీ 12-13% కంఫర్టబుల్గా వస్తాయి. 12% అంటే అర్థం ఏమిటి? ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. సపోజ్ ఈరోజు 10 లక్షలు పెట్టారు, ప్రతి 6 సంవత్సరాలకి డబుల్ అయింది. అంటే 10 లక్షలు 6 ఏళ్ళకి 20, 12 ఏళ్ళకి 40 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ నాకు అర్థం, 40 లక్షలు అయింది. సపోజ్ 2014లో పెట్టింది, 2024లో 40 లక్షలు అయింది. 12% ఎగ్జంప్షన్ ఇస్తే అక్కడ నుంచి తగ్గింది కదా. 40 ఏమవుతుందంటే 35 అవుతుంది, లేదా 32 అవుతుంది, కానీ అసలు తగ్గదు. ఓకే, పెట్టిన అమౌంట్ తగ్గదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గదు, మూలధనం తగ్గదు. ఎప్పుడు మోర్ దాన్ 10 ఇయర్స్ ఉంటాయి. ఏం చెప్తున్నాం మన మార్కెట్స్? బ్రాడర్ మార్కెట్స్ ఉంటాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది 45 ఏళ్ల క్రితం, ఈరోజు 77,000. ఈరోజు 3వ ప్రపంచ యుద్ధం వస్తే కూడా 77,000 వచ్చి 70,000 అవుతుంది, 65,000 అవుతుంది. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం 10 లక్షలు పెట్టాడు 2014లో, 40 లక్షలకి వెళ్ళింది. 86,000 సెన్సెక్స్ అప్పుడు 40 లక్షలకి వెళ్ళిందండి. 77,000 సెన్సెక్స్ 35కి వచ్చింది అనుకోండి,
మీకు అవసరం ఉంటే తీసుకోండి, మూలధనం తగ్గలేదు కదా. లేదనుకోండి మళ్ళీ వెయిట్ చేస్తే ఈక్విటీస్లో ఏమిటి, మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది. అంటే ఇది జస్ట్ ఎకానమీకి రిప్లికా సెన్సెక్స్ నిఫ్టీ. అది అంటే మోర్ దాన్ 10 years ఉంటే మీరు ఏ సంవత్సరం అయినా స్టార్ట్ చేయండి అండి. 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, 79లో స్టార్ట్ చేసిన, 80లో స్టార్ట్ చేసిన, లేదు రీసెంట్గా మీరు సపోజ్ 2014లో స్టార్ట్ చేసిన, ఎవరైతే 10 years ఉంటున్నారో వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ రావట్లేదు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి, మరి నెక్స్ట్ 10 yearsకి నెగిటివ్ రిటర్న్స్ రావా? 99% రావు 10 years ఉంటే. అప్పుడేమైనా మూడో ప్రపంచ యుద్ధమో ఇంకేదైనా వచ్చింది ఆ సంవత్సరం తగ్గే అవకాశం ఉంది. కానీ అర్థం చేసుకునే విషయం ఏంటంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చి 30 to 40% డౌన్ అయింది అనుకోండి, లేదంటే 2008 గ్లోబల్ క్రైసిస్ లాంటి క్రైసిస్ వచ్చి 60% మార్కెట్ డౌన్ అయింది, ఆ సంవత్సరం నెగిటివ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మనం ఏమంటుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో నిజం ఉంది, కానీ ఎఫ్డీ లాగా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా? పెరగదు. మరి ఏమవుతుంది? 2014లో స్టార్ట్ చేసాము, 2024కి పీక్కి వెళ్ళింది, తగ్గితే మళ్ళీ మీ లాభం తగ్గుతుంది, అసలు తగ్గదు. సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే ఈరోజు మీరు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ 10 years 15 yearsకి సపోజ్ 15,000 12% లెక్కేస్తే మీకు సిప్ క్యాల్కులేటర్లో వస్తుంది. సపోజ్ ఒక 70 లక్షలు 80 లక్షలు వచ్చింది అనుకోండి, అప్పుడు డౌన్ అయినప్పుడు కొంచెం తగ్గుతుంది. అసలు సిప్ రూపేణ పెట్టిన వాళ్ళకి డౌన్ మార్కెట్లో మిక్కిలి అడ్వాంటేజ్. నేను చెప్పింది ఇందాకంతా లంసమ్ ఎగ్జాంపుల్. సిప్ రూపేణ పెట్టిన వాళ్ళకి ఈ 2 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అండి. అందుకే మనకి మన మార్కెట్స్లోకి నెలకి 32,000 కోట్లు వస్తున్నాయి, రోజుకి 1000 కోట్లు వస్తున్నాయి సిప్ రూపేణ. అవగాహన పెరిగింది. ఎఫ్ఐఐలు ఇంతకుముందు కార్పొరేట్స్లో మనకి 22% హోల్డింగ్ ఉన్న పర్సంటేజ్ని 14 వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయి బయటికి. అయినా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మన యొక్క మార్కెట్స్లో మన కంపెనీస్లో ఓనర్షిప్ పెంచుకుంటున్నారు. అంటే ఎఫ్ఐఎల్ మీద మన మార్కెట్స్ ఇంతకు ముందులాగా ఓవర్గా డిపెండ్ అవ్వట్లేదు, కొంతవరకు డిపెండ్ అవుతుంది. ఇంకొంతకాలం పోతే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మళ్ళీ ఎఫ్ఐఎల్ వెనక్కి తిరిగారు, మళ్ళీ మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే విష్ణు గారు మీ ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో నిజం ఉంది, కానీ గుర్తుంచుకోవాల్సింది అంటే నాట్ గ్యారంటీ. పడినప్పుడు కొంచెం తగ్గుతుందా, లాభం తగ్గుతుంది, కానీ అసలు తగ్గదు. అసలు కూడా తగ్గింది అనుకోండి, ఒక అన్ఫార్చునేట్ కండిషన్లో 70% పడింది అనుకోండి మార్కెట్, అంటే 77,000 ఉన్న సెన్స్ 35,000కి వచ్చింది అనుకోండి. అసలు అలాంటి సిచ్యువేషన్ రాదు, వచ్చింది అనుకోండి మళ్ళీ 6 నెలల్లో 1 year బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే ఇది ఎకానమీ, ఈ కంపెనీస్ అంటే ఎకానమిక్ సూచిక. ఈ కంపెనీస్ లేకపోతే దేశం లేదు. ఈ కంపెనీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయకపోతే అసలు దేశంలో ఎవరేం ఉత్పత్తి ఆగిపోతుంది. బ్యాంక్స్ లోన్స్ ఇవ్వలేదండి, ఎకానమీ ఆగిపోతుంది, బ్యాంకింగ్ స్టాక్స్ ఆగవు. అంతే కదా. ఫార్మాలో మనకి మెడిసిన్స్ తయారు చేయలేదు అనుకోండి, ఎవరికి వాళ్ళకి మెడిసిన్స్ ఉండవు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదనుకోండి, దేశం ముందుకెళ్ళదు. గవర్నమెంట్ క్యాపెక్స్ ప్రతిదీ స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోండి. మరి ఎందుకు జియోపొలిటికల్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయి కాబట్టి, జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ అవుతుంది. క్రమంగా మనం క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రమంగా మనం ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాం. అందుకే మనం క్రమంగా సోలార్ వైపు మడుతున్నాం. మన ప్రధానమంత్రి గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి సెస్ చేసాం, మన డాలర్స్ బయటకు వెళ్ళకుండా. అంటే ఇవన్నీ చేస్తున్నాం. అంటే స్టాక్ మార్కెట్ లేకపోతే దేశమే ఉండదు. సో స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు ముందుకెళ్తాయి. మరి గ్యారంటీయా? షార్ట్ పీరియడ్లో మీకు ఇబ్బంది ఉంటుంది. అందుకని ఇది అర్థం చేసుకుని మీరు కంపెనీస్లో ఓనర్స్ అయితే ఖచ్చితంగా 10 నుంచి 15 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు, లాభం తగ్గుతుంది, కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ అండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది లాంగ్ రన్లో ఎలా వర్కౌట్ అవుతుంది, మార్కెట్లు పడ్డా కూడా మన క్యాపిటల్ అమౌంట్ ఎరోడ్ కాకుండా ఏ విధంగా అక్కడ వర్క్ అవుతుంది దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.